స్నేహ ఇప్పుడు ఆఫీస్లో ఉంది. అదేంటి అమ్మని వదిలి ఎలా వచ్చింది? నిన్న ఆఫీస్లో నువ్వు విశాల్ తనని తిట్టారు కదా, అది మనసులో పెట్టుకున్నట్టుంది. పాపం రుక్మిణమ్మ ఫీవర్తో ఇంట్లో ఒక్కతే ఉందంట. కష్టం వచ్చినప్పుడే కదా బంధువులు కావాలి. ఎన్ని గొడవలైతే మాత్రం జ్వరంతో ఉన్న మనిషిని వదిలేస్తుందా? స్నేహకి మానవత్వమే లేదు కావేరి. తను నా ఫ్రెండ్ అని చెప్పుకోవడానికి నాకే సిగ్గుగా ఉంది. సరే సరే ఫోన్ పెట్టే, నేను మా అమ్మతో మాట్లాడాలి. ఏమైంది కావేరి గారు? మా అమ్మకి బాగోలేదంటండి. హలో అమ్మా, అమ్మా ఎలా ఉందమ్మా? హలో అమ్మా, హలో అమ్మా, వినిపిస్తుందా? అమ్మా, అమ్మా నా మాటలు వినపడుతున్నాయా? అమ్మా ఎలా ఉందమ్మా? కొంచెం జ్వరంగా ఉన్నది. విశాల్ గారు, మా అమ్మకి ఒంట్లో బాలేదు. నేను అక్కడికి వెళ్ళాలి. మీరు సైట్ దగ్గరికి వెళ్ళండి. అవసరమైతే ఫోన్ చేయండి. అయ్యో కావేరి గారు, ఇక్కడ నుంచి ఎలా వెళ్తారు? ఇక్కడ క్యాబ్స్ దొరకవు, ఆటోలు కూడా దొరకవు. రండి, నేను డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నేనేదో అలా వెళ్తాను. కావేరి గారు, మనిషి ఆరోగ్యం కంటే ఏది ముఖ్యం కాదు. రండి, నేను డ్రాప్ చేస్తాను. విశాల్ గారు, ఒకసారి క్యాబ్ దొరుకుతుందేమో చూడండి. నేను కూడా చూస్తాను. కావేరి గారు, ఏది దొరకట్లేదండి. అసలే అక్కడ మీ అమ్మగారి పరిస్థితి ఎలా ఉందో ఏంటో. పదండి, వెళ్ళి చూద్దాం. కావేరి గారు, ఇది ఆలోచించాల్సిన సమయం కాదు. లేట్ అయితే మీ అమ్మగారికి ఏదైనా జరగచ్చు. పదండి, వెళ్దాం. రండి రండి రండి. ఇదిదా ఇడ్లీ. దీనిపై నెయ్యి పోసి కారపొడద్ది నోట్లో పెట్టుకుంటే కరిగిపోద్ది. ఇదిదా వడ. దీని సాంబార్లో ముంచి తింటే స్వర్గందా కనిపించును. ఇదిదా బోండా. అబ్బో, ఎన్ని రకాల టిఫిన్స్! ఓ పట్టు పట్టేయాలి. థ్యాంక్స్ కాకి, నా కోసం ఇన్ని టిఫిన్స్ పెట్టినందుకు. ఏ, అది నీకోసం కాదు. నువ్వు ఆ కుర్చీలో కూర్చోపో. ఎల్లో కూర్చో. ఆ ప్లేట్ ఎవరికి? పార్వతత్తయ్యకా? ఎవరికిద్ది, నీకెందుకు? టిఫిన్ పెట్టానుగా, తినో. అది నా స్పెషల్ బంగారానికి. అయ్యో, అలా కోపం తెచ్చుకోకు. తెలియక నీ ఒళ్ళో కూర్చోబోయింది. పాపం. వదిలేయి, నువ్వు తిను. ఒళ్ళో కూర్చోబోయానా?
ఎవరల్లో కూర్చోబోయాను? అసలు ఎవరున్నారక్కడ?